మోదీ ప్రభుత్వం సహకారంతోనే కాంగ్రెస్ సర్కార్ పేదలకు సన్నబియ్యం ఇస్తుందన్నారు బీజేపీ నేతలు. బీజేపీ నేతల కృషి వల్లే ఆదిలాబాద్ కి ఎయిర్పోర్ట్ మంజూరైందన్నారు. హెచ్సీయూ భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమని చెప్పుకొచ్చారు బీజేపీ నేతలు. స్టేట్ బీజేపీ ఆఫీసులో జిల్లాల అధ్యక్షులు నేతలతో భేటీ అయ్యారు కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. ఇటీవల గెలిచిన ఎమ్మెల్సీల విజయోత్సవ సభను 13న హైదరాబాద్ లో నిర్వహిస్తున్నట్టు నేతలకు వివరించారు. హైదరాబాద్ లో జరిగిన లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికపై నేతలకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ ఎంఐఎం మధ్య పోటీ ఉండబోతుందన్నారు. ఎంఐఎంకు వ్యతిరేకంగా మిగతా కార్పొరేటర్లు బీజేపీకి ఓటు వేసేలా చూడాలని సూచించారు. పార్టీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ నెల 9-10 తేదీల్లో గావ్ చలో, బస్తీ చలో కార్యక్రమాల నిర్వహణపై నేతలతో చర్చించారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతోనే రాష్ట్ర సర్కార్ పేదలకు సన్నబియ్యం ఇస్తుందన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. నిర్మల్ జిల్లా చిట్యాల, దిలావరపూర్, సారంగపూర్ మండలాల్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేదలకు నాణ్యమైన ఆహారం అందించాలని మోదీ ప్రభుత్వం ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి కిలోకి 40 రూపాయల చొప్పున ఇస్తా ఉంటే 42 రూపాయలు అంటే 2 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 40 రూపాయలు ఇస్తున్నటువంటి సందర్భంగా మేము ఒకటే కోరుతా ఉన్నాం. ప్రతి పేదవాడికి ఇచ్చినటువంటి బియ్యం తినడానికి యోగ్యంగా ఉండే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని, ఎక్కడి నుంచి కూడా ఏ ఒక్క వినియోగదారుడి నుంచి కూడా మా దృష్టికి ఏదైనా తప్పిదాలు కానీ లేకుంటే అక్రమాలు కానీ మా దృష్టికి వస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం. బీజేపీ నేతల కృషి వల్లే ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ మంజూరైందన్నారు. ఆదిలాబాద్ ఎంపీ నగేష్ నిబద్ధతతో సీఎం రేవంత్ రెడ్డి ఎయిర్పోర్టు కోసం పనిచేశారన్నారు. ఎయిర్పోర్టు మంజూరుతో ఆదిలాబాద్కు కంపెనీలు వస్తాయన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఆదిలాబాద్ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో రాజ్నాథ్ సింగ్ గారు వారి రక్షణ శాఖ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఇన్ ప్రిన్సిపల్ గా వారి అనుమతులు ఇవ్వడమే కాకుండా ఫర్దర్ గా మీరు ప్రొసీడ్ కండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భాన నరేంద్ర మోడీ గారికి, రాజ్నాథ్ సింగ్ గారికి, రామ్మోహన్ నాయుడు గారికి, మా కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు అర్పిస్తా ఉన్నాం. ఆదిలాబాద్ దశ మారబోతా ఉన్నది. పరిశ్రమలు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఆదిలాబాద్ అభివృద్ధి జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ సందర్భంగా అటు ఇటు కొన్ని రకాల మాటలు మాట్లాడే కొన్ని పార్టీల వాళ్ళకు చెప్పదలుచుకున్నాం. మీకు అవకాశం రాలేదేమో, మీతోని కాలేదేమో, కానీ మేం చేస్తున్నప్పుడు కొంత మంచి మనసుతో సహకరించేటటువంటి ప్రయత్నం చేయండి. కిషన్ రెడ్డి నాయకత్వంలో ఎమ్మెల్సీగా గెలిచినందుకు సంతోషంగా ఉందన్నారు బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి. నిరుద్యోగుల సమస్యలపై మండలిలో ప్రశ్నిస్తామన్నారు. హెచ్సీయూ భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వం అని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య. ఎమ్మెల్సీలుగా శాసన మండలిలో ప్రమాణ స్వీకారం చేశారు అంజిరెడ్డి, మల్క కొమరయ్య. విద్యార్థుల మీద ఏదైతే లాఠీ చార్జ్ చేసారో, విద్యార్థుల మీద ఏదైతే కేసులు పెట్టారో వెంటనే ఎత్తేయాలి. మోదీ సర్కారు ఈ రోజు విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేయమని చెప్తా ఉందా? లేదా రాహుల్ గాంధీ గారు సెంట్రల్ యూనివర్సిటీ పోయినప్పుడు విద్యార్థుల్లో ఏ విధంగా మాట్లాడారు? దీనిలో పూర్వ విద్యార్థులైన శ్రీధర్ బాబు గారు అయినా, బట్టి విక్రమార్క గారు, మీనైనా ముఖ్యమంత్రి గారు చెప్పి ఈ 400 ఎకరాలు కాంక్రీట్ జంగల్ గా మారకుండా ఆపాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆర్సీ ఉంది, డిఏలు ఉన్నాయి, తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవన్నిటిని కూడా మేము నోట్ చేసుకోవడం జరిగింది. అవన్నీ సాధించేంత వరకు కంటిన్యూగా కొట్లాడి అవసరమైతే నిరాహార దీక్షలు చేసి వాళ్ళ ప్రాబ్లమ్ సార్ట్ అయ్యే వరకు గవర్నమెంట్ తోని కొట్లాడతాము. ఎమ్మెల్సీగా గెలిచిన అంజిరెడ్డి, మల్క కొమరయ్య ప్రమాణ స్వీకారానికి ముందు అమరుల స్తూపానికి నివాళులర్పించారు బీజేపీ నేతలు. కార్యక్రమంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.